అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు పడమటి భార్గవి గారు, గ్రూప్ 1 ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం, మీ గురించి సెలవు ఇవ్వగలరు? నమస్కారం అండి. యాజ్ యూ సెడ్, మై నేమ్ ఈస్ భార్గవి. నేను 2011 నోటిఫికేషన్ ద్వారా 2018లో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియామకం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను మండల్ లెవెల్లో కృష్ణా జిల్లాలో ఒక 4-5 మండలాలు చేశాను. తర్వాత కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేశాను. ఇప్పుడు మేము మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ యొక్క శిక్షణా సంస్థ, అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయిన వాళ్ళకి, అలాగే మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వీరందరికీ కూడా శిక్షణ నిర్వహిస్తున్న సంస్థలో పనిచేస్తున్నానండి. మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి చెప్పగలరు? నేను కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో పుట్టానండి. నా చదువు విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. 10th వరకు 8th నుంచి రేపల్లలో జరిగింది. మా నాన్నగారు మెడికల్ ఆఫీసర్, దాని ద్వారా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఇంటర్ ఏమో నల్గొండలో, డిగ్రీ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. అక్కడ ఇంటర్ నేను ఎంపీసీ, అలాగే యూజీ వచ్చేసరికి మా డాడీ మాకు అప్పుడే ఒక టార్గెట్ లాగా పెట్టి ఉంచారనమాట. అందరూ కన్వెన్షనల్గా, మేము 10th ఆ టైం పాస్ అయ్యేటప్పుడు అందరూ కన్వెన్షనల్గా వెళ్తూ ఉంటారు, ఇంజనీరింగ్, డాక్టర్ అని. అలా కాకుండా మా డాడీ సపరేట్గా ఆర్ట్స్ వైపు వెళ్ళాలి అని చెప్పి నాకు ఎంపీసీ చదివి గుడ్ మార్క్స్ ఉన్నా కూడా ఎంసెట్ కూడా రాయించకుండా నన్ను కోటి ఉమెన్స్లో బీఏలో జాయిన్ చేశారు. అండ్ దెన్ అక్కడ నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని, యూజీసీ స్కాలర్షిప్ అలాంటివి కూడా వచ్చాయి. నెక్స్ట్ పీజీ ఎంఏ ఎకనామిక్స్లో చేశాను. ఎప్పుడైతే మాది ఫైనల్ ఇయర్ అయిపోతూ ఉందో, అయిపోతున్నప్పుడే నోటిఫికేషన్ వచ్చిందనమాట. 2011లో నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చింది కాబట్టి వెంటనే నాది మేలో ఫైనల్ ఇయర్ అయిపోయింది. అదే మంత్లో మాకు ప్రిలిమ్స్ ఉంది, మే 25th అలా. అప్పుడే ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అంటే అందరూ కూడా చాలా జర్నీ చెప్తారు. నేను యాక్చువల్లీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల మేము గ్రూప్స్కి ఎక్కువ ప్రిపేర్ అయింది లేదు, కానీ ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యిందో అప్పుడు ఒక 1.5 month మెయిన్స్కి ఏమో సెప్టెంబర్లో ఉంది. ఈ గ్యాప్లో ఏదైతే ఉందో అప్పుడు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మనకి బేసిక్స్ అన్నీ కూడా ఏవైతే, అంటే మేము అప్పటికే ఎన్సీఆర్టీ బుక్స్ కానీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పటికే కవర్ చేసేసి ఉన్నాం. కాబట్టి ఓన్లీ మనం ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్సే చదవాల్సి ఉంది. దానికి మనకి బేస్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు అకాడమీ బుక్స్ కానీ అలాంటివి, లేకపోతే అప్పుడు మ్యాక్సిమం ఎస్ఏ పేపర్, మనకి మెయిన్స్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా ఎస్ఏ పేపర్ అలాంటివి మ్యాక్సిమం మాకు సివిల్స్ దానిలోనే అయిపోతుంది. ఎడిషనల్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఒక్కటి చదవాల్సి ఉంటుంది. అవి మనం తెలుగు అకాడమీలో చదువుకుని మెయిన్స్ క్లియర్ చేసి అదే ఇయర్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాం. కాకపోతే అది కొన్ని కోర్ట్ కేసెస్, మార్చ్లో కూడా ఇంటర్వ్యూ అయిపోయింది. మేము వీఆర్ వెయిటింగ్ అనమాట రిజల్ట్ కోసం. అంటే మనకి అప్పుడు యాజ్ సూన్ యాజ్ వి పాస్, మనం పీజీ కాలేజ్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో అది కోర్ట్ కేసు పడి అది డిలే అయ్యిందనమాట. ఆ డిలే అయినప్పుడు అంటే మనం కూడా అంత తొందరగా ఎక్స్పోజ్ అవ్వం కదా. అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం క్లియర్ చేసేస్తాం, జాబ్ వస్తుంది, ఇంకొక 1 weekలో రిజల్ట్ వచ్చేస్తుంది అనుకున్న టైంలో ఇది పోస్ట్పోన్ అయిందనమాట. ఇంకా అలా డిలే అవుతుండే కొద్దీ మనకి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా అప్పుడు సివిల్స్తో పాటే మేము ఆర్బీఐ కానీ, లేకపోతే ఐబీపీఎస్, పీఓ, బ్యాంక్ ఎగ్జామ్స్ అలా చాలా రాశాను. చాలా క్లియర్ చేసి ఒకేసారి నాకు 2014లో ఒకేసారి నా చేతిలో ఒక 7-8 జాబ్స్ ఉన్నాయి. ఓకే, అదే మీ గురించి చదివినప్పుడు విన్నాము, మీరు బ్యాంక్ ఎంప్లాయీగా కూడా పనిచేశారు అనేది విన్నాను. అదేనా అండి మీరు ఇప్పుడు చెప్తుంది? బ్యాంక్లో కూడా నేను, అంటే నాకు అప్పుడు కొంచెం పర్సనల్గా మా అమ్మమ్మ హెల్త్ బాగోకపోవడం వల్ల నేను లేట్గా ఏదైతే జాబ్లో జాయిన్ అయ్యే వెసులుబాటు ఉందో నేను అప్పుడు ఆ బ్యాంక్ నుంచుకుని జాయిన్ అవ్వడం జరిగింది. అలా నేను ఐడిబిఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ఐబీపీఎస్ క్లియర్ చేసి అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడే మళ్ళీ ఇంకొకసారి
రీ ఎగ్జామ్ పెడతాము అని చెప్పి రావడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం రాసినప్పుడు చాలా బాగా రాసాం ఎగ్జామ్. మనం కాలేజ్ పాస్ అవుట్ కాబట్టి ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్ అంతా కూడా ఉంటుంది. జాబ్లో వచ్చిన తర్వాత మనం ఆ బేసిక్స్కి వెళ్ళి రాయడం కొంచెం ఇదయ్యి నాకు అంతే టైం జాబ్ చేస్తూ టైం దొరకక, కాకపోతే మనం ఎప్పటి నుంచో కూడా ఓరియంటేషన్ అయిపోయింది కదా, మన బ్రెయిన్లో ఆ నాలెడ్జ్ అంటూ ఉంటుంది కొంచెం, అలా ఉన్ని రాసిన దానిలో నాకు మండే ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యానండి. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ దానికి అటెంప్ట్ చేశారు, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం డిలే జరగడం ఇవన్నీ కూడా జరిగాయి. మీరు అలాంటి టైంలో మళ్ళీ వేరే ఇంకొక ఉద్యోగానికి అంటే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకనంటే అంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? క్విట్ చేసేయాలనిపించిందా? నిరుత్సాహం చెందడం కానీ అలాంటివి ఏమన్నా జరిగాయా? అంటే ఈ జర్నీ మొత్తంలో కూడా మీకు ఎలా అనిపించిందండి? డెఫినెట్లీ 2011 నుంచి 18 వరకు అంటే 7 years గ్యాప్. అది అందరికీ కూడా మనకి యూత్లో ప్రైమ్ ఏజ్ అనమాట. ఏదైనా చేయగల ఎనర్జీ అంతా కూడా అప్పుడే ఉంటుంది. అలాంటిది మనం మిస్టేక్ లేకోకుండా మనం ఆ టైంలో ఇలా రాదు అని కూడా మనకు తెలియదు. నేను సివిల్స్ కంటే గ్రూప్ 1 ఎందుకు చూస్ చేసుకున్నానంటే సివిల్స్ కొంచెం హార్డ్. గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే చాలా ఈజీ అనిపిస్తుంది సివిల్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి. ఇది తొందరగా క్లియర్ అయిపోతాం, అట్లీస్ట్ ఒక జాబ్ మన చేతిలో ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం సివిల్స్ చదువుకోవచ్చు అని మనం అలా రాసిన దానికి. కాకపోతే దట్ వాజ్ అంటే మనకి లైఫ్ అంటేనే మనం తప్పులు చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం కదా. మేబీ ఆ అదే టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, దే డిడెంట్ రైట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, దే వర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ సివిల్స్. వాళ్ళు సివిల్స్ మీదనే ఫోకస్ చేశారు, వాళ్ళు సివిల్స్ గెలిచారు. అండ్ దెన్ ఇప్పుడు మీరు బ్యాంక్ని అంటే క్విట్ చేసి, అంటే బ్యాంక్ ఎంప్లాయీ జాబ్ ఏదైతే ఉందో మీరు దాన్ని క్విట్ చేసి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా సివిల్స్ కోసం దాని మీదే దృష్టి అంతా పెట్టి చదివి దాన్ని సాధించారు. మీరు గ్రూప్ 1 ఇది రాసి మీరు దీనిలో వెంటనే మీరు ఉత్తీర్ణులయ్యి దానిలో కూడా మీరు అంటే గెలుపుని పొందినట్లే. కాకపోతే అనుకోని అనివార్య కారణాల వల్ల మీరు కొంచెం అంటే పోస్టింగ్ కానీ ఇవన్నీ కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు. కానీ ఆ టైంలో మీరు బ్యాంక్ జాబ్ కూడా చేశారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు అయ్యో నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఎందుకు ఇలా జరిగింది అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు మెంటల్గా. ఎందుకనంటే వాళ్ళు పాస్ అయిపోయారు, వాళ్ళకి వచ్చేసింది అన్న తర్వాత. మీరు అంత స్ట్రాంగ్గా ఉండడానికి మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు మీకేమన్నా అంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చారా అండి? లేకపోతే మీ అంతట మీకే అంటే ఆ స్ట్రెంగ్త్ ఉన్నదా అంటే చెయ్యాలి? ఎందుకంటే మళ్ళీ మీరు అది క్విట్ చేసి మళ్ళీ దీనిలోకి వచ్చారు కదా. చాలామంది అది అంటే వచ్చింది లేరా, దీనిలో ఉన్నాను కదా అన్నట్టుగా దీనిలోనే కంటిన్యూ అయిపోతారు. కానీ మీరు దాన్ని వదిలేసి మరీ దీనికి వచ్చారు అని అంటే దాని గురించి మీరు చెప్పగలరు? అంటే డెఫినెట్లీ ఎవరైతే మనం ఒక యాస్పిరెంట్ అన్న వాళ్ళు కాలేజ్ ఫినిష్ అయ్యి జాబ్ వచ్చే వరకు కూడా ఆ ఫియర్తో ఉండడం, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకపోతే సొసైటల్ ప్రెషర్ కానీ ప్రతి ఒక్కరూ గాన్ త్రూ అవుతూనే ఉంటారు అన్లెస్ దే గెట్ జాబ్. అలాగే జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం జాబ్ రావడానికి ఎంత స్ట్రగుల్ అవుతామో జాబ్ చేసేటప్పుడు కూడా మనకు ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. నాట్ స్ట్రగుల్, ద ఎఫర్ట్స్ అనేవి అంతకంటే ఎక్కువ చేస్తేనే మనం ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ అన్నది వెతుక్కోగలుగుతాం. బ్యాంక్లో చేస్తున్నాం, అక్కడ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాము, బాగా టార్గెట్స్ కానీ మనకి ఇచ్చిన టార్గెట్స్ కాసా టార్గెట్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివన్నీ కూడా మనం అచీవ్ చేస్తాం. కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఎక్కడనో మనకి మిస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మిస్ అయిన దానికి గ్రూప్ 1 వచ్చింది కాబట్టి నేను ఇటు వచ్చేసాను. ఓకే, అంటే మీకు సర్వీస్ చేయాలి అన్న ఓరియంటేషన్ ఉంది కాబట్టి లోపల మీకు అది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి మీకు ఆ బ్యాంక్ దానికన్నా ఇది చేయాలి అని ఎక్కువగా మీకు అనిపించింది, అంతే అంటారా? మేబీ నా బ్రాటప్ కానీ మా ఇంట్లో పేరెంట్స్ కానీ మనం చదివిన చదువు కానీ డిగ్రీ నుంచి నేను ఆర్ట్స్ వైపే ఉన్నాను కాబట్టి మనకి మెకానికల్గా ఉండదన్నమాట. ఆ సొసైటీ మీద మనకు అలా ఆ ఓరియంటేషన్ అన్నది ఉంటుంది కాబట్టి మనం ఆ బ్యాంక్లో 9 to 8 కానీ 6 కానీ ఓన్లీ క్లోజ్డ్ స్పేస్లో బ్యాంక్ని చూస్తూ వచ్చే కస్టమర్స్ని సర్వ్ చేస్తా మనం అక్కడ సాటిస్ఫై అవ్వలేం. ఓకే, ఇప్పుడు మీరు ఇంత సాధించారు, ఆడపిల్ల కదా ఎందుకు ఏదో ఒక దానిలో ఉండిపో
ఎందుకు ఇంత అని మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, మీరు ఆల్రెడీ మ్యారీడ్ కదండి, మీ అంటే ఇన్లాస్ తరపు నుంచి కానీ ఏదైనా అలాంటి ఒత్తిడి కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు నీకు అన్నది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? నాకు సిస్టర్ ఉన్నారు, యంగర్ సిస్టర్. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మేము ఆడపిల్లలమని గుర్తు చేయలేదు. వీళ్ళు ఆడపిల్లలు అని మా డాడీ కానీ మా మదర్ కానీ ఎప్పుడు గుర్తు చేయలేదు. మీకు ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పాలి అని అంటే, మా అమ్మమ్మ ఉంటారు, ఆమె ఆడపిల్లలు ఎవరు లేక, ఆమెకు ఒక ఆడపిల్ల, మేమిద్దరం అయినా కూడా ఆమెకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం. ఇంకా వంట నేర్పించండి అని ఎవరన్నా చుట్టాలు అన్నారనుకోండి, వంటదేముంది ఓ 4 రోజుల్లో నేర్చేసుకుంటుంది. చదవడం ఎప్పుడు చదవలేదు కదా. అంటే ఆ ప్రోగ్రెసివ్ థింకింగ్ కానీ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ కానీ ఆడపిల్లలు ఇండిపెండెంట్గా ఉండాలి ఖచ్చితంగా అని మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఆ స్ట్రాంగ్ ఉమెన్ని నేను చూస్తూ పెరిగాను అనమాట. ఇప్పుడు మీ పబ్లిక్ సర్వీసెస్లో మీరు చాలామంది ఆడవాళ్ళని ట్రైనింగ్ ఇస్తుంటారు, అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు, చాలా కోర్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. వాటి గురించి ఏమైనా చెప్పగలరా అండి? అంటే డిపార్ట్మెంట్ పరంగా మేము మహిళా సర్పంచులు కానీ, మహిళా ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ వీళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాం. అక్కడ ఎలా ఉంటుంది అంటే, మహిళలు సర్పంచ్లు అవుతారు, అది రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అవుతారు. కానీ నిజంగా కొన్ని చోట్ల పని చేసేటప్పుడు మేబీ వాళ్ళ భర్తలు యాక్ట్ చేయడం అలా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కావాలి అంటే, మనం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పినట్లు బ్లాక్ బోర్డ్ మీద చెబితే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి చేయాల్సింది ఏంటి, లీడర్షిప్ ఇవ్వాలి. వాళ్ళ పంచాయతీకి వాళ్ళు లీడర్షిప్ ఇవ్వాలి, వాళ్ళ మండలానికి వాళ్ళు లీడర్షిప్ ఇవ్వాలి, అక్కడ ఉన్న అవసరాలు తెలుసుకోవాలి, అవసరాలకు తగ్గట్టు అక్కడ ఉన్న వనరుల్ని కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కానీ వాళ్ళకి సపరేట్గా మాడ్యూల్స్ రెడీ చేస్తాం. క్లాస్ రూమ్లో కూర్చునేటట్లు కాదు, మాకు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు కూడా వాళ్ళకి సపరేట్గా మాడ్యూల్స్ ఇస్తారనమాట. దాని ప్రకారమే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, ఆ శిక్షణ ద్వారా వాళ్ళల్లో లీడర్షిప్ ఎబిలిటీస్ కానీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, కెపాసిటీస్ కానీ బిల్డ్ అయ్యి స్వచ్ఛందంగా వారికి వారు నిర్ణయాధికారాలు వచ్చేటట్లు మేము వాళ్ళకి ఓరియంటేషన్ కానీ అవగాహన కల్పించడం జరుగుతుంది మా శిక్షణ తరగతుల ద్వారా. ఓకే అండి. ఇప్పుడు మీరు చాలామంది అంటే ఇప్పుడు దానిలో లోటుపాట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, దానిలో కొంతమంది స్త్రీలని కొంచెం తక్కువగా చూడడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? డెఫినెట్లీ అది ఉంటుంది. ఎక్కడైనా కూడా మనం ఎక్కడ ఎంత ప్రోగ్రెసివ్గా, ఎంత హైరార్కీలో, ఎంత ఎక్కువ హైరార్కీలో వర్క్ చేసినా కూడా మేబీ ఇద్దరం సేమ్ జాబ్ పెర్ఫామ్ చేస్తున్నా కూడా మేబీ మెన్ అయితే ఉమెన్ కంటే ఎక్కువ పెర్ఫామ్ చేయగలుగుతారు, వాళ్ళు ఎక్కువ డెసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతారు అని అనుకుంటాం. కానీ అలా మ్యాక్సిమం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా కూడా ఉమెన్ ప్రొడక్టివిటీ అన్నది వర్క్ బాగా జరుగుతుంది. ఉమెన్ ఎక్కడైతే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో సేమ్ వర్క్, వాళ్ళు త్వరగా జాబ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మేము చూసిన వాటిలో నో డౌట్ ఇప్పుడు ఉమెన్ సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకే జాబ్ ఆఫీస్లో కొలీగ్స్గా వర్క్ చేస్తున్నారు. ఉమెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హౌస్ హోల్డ్ కోర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్లైక్ మెన్, దే కెన్ గో హోమ్ అండ్ స్టిల్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ జాబ్ ఓన్లీ. ఓకే, సైమల్టేనియస్ గా అది ప్లస్ ఇది రెండు చేస్తూ ఉంటారు. ఇన్ ఇండియా ఆర్ women workforce in India need additional support. అంటే ఇద్దరు సేమ్ జాబే కదా, పెయిడ్, ఇద్దరు మేలు ఫీమేల్, కానీ ఎందుకు మేము వీళ్ళకి ఇలా ఇవ్వాలి అని అంటే, మనం మ్యాక్సిమం మనం ఎవాల్వ్ అయినట్లు ఇంకా మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కానీ అలా ఎవాల్వ్ అవ్వాల. సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి స్టిల్ మనం మేబీ యు ఆర్ వర్కింగ్, మీ ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలి అంటారు. నువ్వు ఎంత వర్క్ మార్నింగ్ 9 to 9 వర్క్ చేయి, నీ ఇల్లుని చూసి నేను డిసైడ్ చేస్తారు, మీ పిల్లల్ని చూసి నేను డిసైడ్ చేస్తారు. కాబట్టి అలాంటి మనం సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కానీ కొంచెం ఓరియంటేషన్ అయితేనే కానీ అదంతా మార్పు చెందాలి. అంటే ఆ పేరెంట్స్లో కానీ వచ్చే వాళ్ళలో కానీ సొసైటీలో మార్పు రావాలి. అంటే సేమ్ ఈక్వల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పటికీ వైఫ్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారండి? అంటే మీరు వివాహం చేసుకొని ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఇంటి బాధ్యతలు అది రెండు మీరు చక్కగా చేస్తుంటారు. అది అంటే దానికి ఎటువంటి కేర్ తీసుకుంటారు? డెఫినెట్లీ వీ నీడ్ టు ఫస్ట్ మన హెల్త్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఉమెన్ అన్నవాళ్ళు అన్లెస్ ఉమెన్ ఈజ్ హెల్దీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ కూడా హెల్దీగా ఉండలేరు. ఇప్పుడు మనం సిక్ అయ్యామనుకోండి, మనం ఫుడ్ సరిగ్గా కుక్ చేయలేం. హోమ్ ఫుడ్ రాకపోతే ఇల్లంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను నా హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుంటాను. నేను హెల్దీగా ఉంటేనే నా ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. నేను చేయగలిగిన ఫంక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చేయగలుగుతాను. కాబట్టి ఎవరైనా ఫస్ట్ దే షుడ్ ప్రయారిటైజ్ దేర్ హెల్త్. అది హెల్త్ను మనం ప్రయారిటైజ్ చేసుకున్నాము అని అంటే వీ కెన్ డూ ఎనీథింగ్. నేను కొన్ని చోట్ల చదివానండి, అది ఎంతవరకు నిజమో తెలియదు, ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏమనాలి, పెళ్ళి అయిన తర్వాత జాబ్స్ క్విట్ చేయడం, లేకపోతే డెలివరీ అయిన తర్వాత జాబ్స్ క్విట్ చేయడం, ఇలాంటి అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? అలాంటివి మీరు ఎక్కడైనా చూసారా అండి? అంటే మీ సొసైటీలో కానీ ఎక్కడైనా చూడడం జరిగిందా? అంటే నేను రీసెంట్గా కొంతమంది విన్నాను, పెళ్ళైపోయింది కదా ఇంకెందుకులే జాబ్ అనే దానిలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి అలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా? వాటి గురించి ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళకు కూడా ఎటువంటి మెసేజ్ మీరు ఇవ్వగలుగుతారు? యా ప్లీజ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనకి OECD ఒక సర్వే ఉంది 2025లో. అది ఏం చెప్తుంది అని అంటే మ్యాక్సిమం ఇండియాలో ఆఫ్టర్ మ్యారేజ్ 1/3 ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ మ్యారేజ్ 1/3 వరకు కూడా వాళ్ళు వర్క్ ఫోర్స్లో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. అండ్ ఆఫ్టర్ బేరింగ్ చైల్డ్ 73% వరకు కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు. ఆ ఎగ్జిట్ అన్నది ప్రపంచంలోనే హైయెస్ట్. మళ్ళీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రిటర్నింగ్ బ్యాక్ ఈవెన్ ఆఫ్టర్ ద చైల్డ్ 5 years అటైన్ అయిన తర్వాత కూడా. ఓకే. అంటే మన ఇండియన్ సొసైటీలో ఎంత సపోర్ట్ కావాల్సి ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎగ్జిట్ అయ్యి ఒకవేళ అయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చినా కూడా నాన్ ప్రొడక్టివ్ జాబ్స్లోనే ఉంటున్నారంట. అంటే మనం గనక ఒక ఉమెన్ ఒక చైల్డ్ ద్వారా తను చేసే రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇఫ్ మెన్తో గనక కంపేర్ చేస్తే 20 to 50% ఆఫ్ ద ఎర్నింగ్స్ సంపాదించేది కూడా మెన్ కంటే కూడా చైల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల 20 to 50% ఓవర్ ద లైఫ్ టైం డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనం అన్నీ ఇక్కడ మనం ఓన్లీ క్వాంటిఫైయింగ్ ఫిగర్స్లోనే ఎర్నింగ్స్ని చూడలేము. మేబీ అది చైల్డ్ లవ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇలాంటి వాటితో కూడా చూసినా అంటే మనం ఒకసారి వెన్ వీఆర్ గివెన్ సపోర్ట్ వీ కెన్ ఎక్సెల్ ఎవ్రీథింగ్. అంటే మనం ఒక్కరమని కాదు, ఇన్ సొసైటీ అంటే చాలామంది ఓన్లీ గ్రూప్ గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళే ఉండరు. అన్ని సెక్టార్స్లో అన్ని సెక్షన్స్ ఆఫ్ ఉమెన్ ఉంటారు. అది అందరిలోనూ ఆ మార్పు వచ్చి వాళ్ళకి ఆ ప్రోద్బలం లభించాలి. అదే మ్యారేజ్ అయిపోయింది అని క్విట్ చేయకుండా చక్కగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ఎలా అంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకా వైఫ్కి జాబ్ కూడా లేదు, అప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉండదు, కొంతమంది హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు, తర్వాత రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. వాటికి మీరేమైనా చెప్పగలరా? అంటే ఇందాక మీ మాటల్లో నేను విన్నాను, మీరు వస్తూ ఉన్నప్పుడు చాలామంది వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఎసెట్ లేకుండా అంటే మ్యారేజ్ అయిపోయింది అనేసి అన్నిటినీ క్విట్ చేసి వచ్చేస్తూ ఉంటారు. సో మీరు ఇందాక మాట్లాడుతుంటే విన్నాను, దాని గురించి ఏమైనా చెప్పగలరా అండి? అంటే మనం ఉమెన్ అన్న వాళ్ళు మన ఫాదర్ కానీ మన హస్బెండ్ కానీ మన బ్రదర్ కానీ వాళ్ళు ఎంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా మనల్ని ఉంచినా మనకంటూ మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటేనే మనకి కావాల్సిన విషయాలే కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలే కానివ్వండి, లేకపోతే డే టు డే లైఫ్లో మనం చేసే ఈవెన్ ద రెస్పెక్ట్ ఆల్సో. ఇఫ్ వీఆర్ నాట్ ఎర్నింగ్ ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ అంటే మన పార్ట్నర్ కానీ ఎవరైనా కానీ అన్లెస్ దే ఆర్ బ్రాడ్ మైండెడ్ మనకి అంత ఈక్వల్ స్పేస్ అన్నది ఇవ్వలేరు. ఫర్గెట్ అబౌట్ ఈక్వల్ స్పేస్, మనం అట్లీస్ట్ దే షుడ్ ట్రీట్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ద సేమ్ బీయింగ్.
అలా ట్రీట్ చేయడానికైనా ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ మే బీ ద రీజన్ ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. దట్ షుడ్ బి ఎవరు ఎంతైనా ఉండనియండి, ఉమెన్ అన్నవారు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాల్సింది. అది ఎంపవర్మెంట్ అనుకుంటారు. తర్వాత ఇప్పుడు చాలామంది చదువుకోవాలి అంటే గ్రూప్స్ పాస్ అవ్వాలి, లేకపోతే నేను ఇది వెంటనే నేను ఇలాంటి జాబ్ తెచ్చుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. వాటికి మీరు ఏమన్నా చెప్పగలరా అండి? మీరు ఎలా చదివారు, వాళ్ళకి మీరేమన్నా హెల్ప్ఫుల్గా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు ఇవన్నీ చెప్పగలరా అండి? ఎవరైనా సరే ఫస్ట్ కెరియర్ డిసైడ్ చేసుకునేటప్పుడు వెదర్ ఇట్ వుడ్ బీ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, ఫస్ట్ వెళ్ళి మీరు వెళ్దాం అనుకున్న కెరియర్లో సీనియర్ ఉంటారు లేదా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటారు. ఆ వర్కింగ్ ప్రొఫెషనల్ని ఒకసారి మనకంటూ ఒకటి మన ఎడ్యుకేషన్ ద్వారా కానీ మన బ్రాటప్ ద్వారా ఒక యాటిట్యూడ్ అన్నది మనకు బిల్డప్ అయిపోతుంది. ఆ యాటిట్యూడ్కి మనం వెళ్దాం అనుకున్న జాబ్ సెట్ అవుతుందా లేదా, మనం అంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్లోకే వద్దాం అనుకుంటారు, మనం ఏంటి ఆ బుక్స్లోను మనం బ్రాటప్లోను చదివినప్పుడు ఎథిక్స్, వాల్యూస్, హానెస్టీ ఇలాంటివన్నీ చదివి వస్తాం. మళ్ళీ మనకు వచ్చినప్పుడు ఒకవేళ ప్రాక్టికల్గా మనం అది జాబ్ ఓరియంటేషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుందా, సేమ్ ఉంటుందా, లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అన్నది ఒక్కసారి మనం కెరియర్ డెసిషన్ తీసుకునేటప్పుడే ఆ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి మనకి ఫిక్స్ అవుతుంది అనుకుని బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతాం మనం ఒకసారి కనుక ఆ మెంటర్ని కలిస్తే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళని. మేడం, మీరు మధ్యలో 7 years ఆల్మోస్ట్ 7 years వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ జాబ్లోకి రావడం జరిగింది, అంటే మీకు పోస్టింగ్ రావడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని తెలిసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నిరుత్సాహపడి దాన్ని వదిలేయడం, ఇంతేనా నాకు రాదా అని రకరకాలుగా సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాము పేపర్స్లో. ఇలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వగలరు మేడం? అంటే 7 years అన్నది స్ట్రగుల్ ఉంది, కానీ నేను వేరే జాబ్లో వెళ్ళిపోయాను. కాకపోతే ఆ వేరే జాబ్ రావడానికి కూడా వెంటనే వచ్చేస్తుంది అనుకున్న జాబ్ నాకు నెక్స్ట్ ఇయర్ ఆ IBPS ఎగ్జామ్కి 1 year హోల్ ప్రాసెస్ వల్ల, అంటే ఆ టైంలో నేను కూడా అదే స్ట్రగుల్ ఫేస్ చేశాను. కాకపోతే మనం ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ అయిపోవాలి అని అనుకోకూడదు. అలా అని చెప్పి వచ్చేదాకా రాస్తూ ఉంటాము అని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఒక పర్టికులర్ 4 years ఆర్ 3 years మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని అప్పుడు మనం ప్లాన్డ్గా చదువుదాం. అప్పటి వరకు మనం ఆ చదివేది వరకు మనం మన బెస్ట్ కానీ 100% ఇస్తాం. సమ్టైమ్స్ ఏముంటుంది, లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. లక్ ఫ్యాక్టర్ అంటే 90% మనం కష్టపడతాం. మనం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెమన్నా లక్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. ఆ లక్ ఫ్యాక్టర్ ఉన్నది అన్నది మనం చెప్పలేం, కానీ ఆ 4 years మనం టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఆ 4 years మనం 100% ఇచ్చి ఆ ఎగ్జామ్ కనుక క్లియర్ చేసాము అనుకుంటే వీ కెన్ కంటిన్యూ. కాకపోతే 5th 6th year నుంచి ఏమవుతుంది అంటే మనకి మోటివేషన్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఆ నిరాశ నిస్పృహ వచ్చి ఆ ఫస్ట్లో ఉన్నంత మోటివేషన్ అన్నది సస్టైన్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడే మనకి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మనం ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్, మనం లైఫ్లో జాబ్ ఒక పార్ట్ మాత్రమే. వేరే అంతా లైఫ్ని మనం ఎంజాయ్ చేయడం కోసం మనం జాబ్ చేస్తామన్నమాట. అది ఓన్లీ వన్ ఆఫ్ ద మీన్స్. అలా జాబ్ చేయడం ద్వారా వచ్చేది మనకి ఒక మీన్స్ లాగా ఉపయోగపడాలి తప్ప అదే లైఫ్ కాకూడదు. అది మనం తెలుసుకుని ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చి తర్వాత అది కాలేదు ఇట్స్ ఓకే, మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఎంత తొందరగా మనం మూవ్ ఆన్ అయిపోతే జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ రెసిలియన్స్ ఉంటుంది. ఉన్నదాన్ని తట్టుకుని వెంటనే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. అది ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పిరిట్ అన్నది ఉండాలి. ఆ రెసిలియన్స్ స్పిరిట్ లాంటిది ఉండాలి. అది ఒకవేళ లేకపోయినా అది మనకి లైఫ్లో ఎంత అవసరం, ఒక్కసారి కాకపోతే ఇంకొక స్టేజ్లో అయినా అది మనం అలవాటు చేసుకుని తీరాలి. ఈరోజు ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా ప్రేక్షకులకు మీరు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో చెప్పండి మేడం.
అంటే మెసేజ్ అని నేను అనను. ఒక్కటేంటి అంటే మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడో వీడప్పుడో ఎప్పుడోకప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఇంట్లో నుంచి బయటకెళ్ళి ఉద్యోగం చేయడం, లేకపోతే పిల్లల్ని చూసుకోవడంలో మనం చూసుకోవడం, అదంతా కంటే మనం బయటకు వెళ్ళగలగడం, స్వేచ్ఛగా తిరగడం, ఇదంతా కంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. ప్రతి మహిళ కూడా నిజమైన ఎంపవర్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ పవర్ అన్నది ఏ మహిళ అయితే చేయగలుగుతుందో, ఆ నిర్ణయాధికారం అన్నది మహిళకి ఉన్నప్పుడే అది నిజమైన ఎంపవర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత చేసినా మన డెసిషన్ మేకింగ్ మన పేరెంట్సో, మన పార్ట్నరో, లేకపోతే మన ఆఫీస్లో బాసో వాళ్ళు డిసైడ్ చేసిన హైరార్కీ అన్నది ఎక్కడైనా అంటే మనం అగ్రెసివ్గా ఏమి ఉండము, హైరార్కీ ఫాలో అవుతాం. కానీ ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నది ఉమెన్ చేతిలో ఉండాలి. అట్లీస్ట్ నువ్వు చేయాలనుకున్న జాబో, నువ్వు పెంచాలనుకున్న విధానమో, అలాంటివన్నీ కూడా ఆ డెసిషన్ మేకింగ్ మహిళకు సంబంధించిన విషయాలలో నిర్ణయాధికారం మహిళది అయినప్పుడు మాత్రమే అది నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్గా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది మేడం మీతో ఇవాళ మాట్లాడడం. చాలా చాలా కొత్త విషయాలు చెప్పారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మంచిగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.